అందరూ ఎలా ఉన్నారు అని క్షేమ సమాచారాన్ని అడిగాడు. మళ్ళా జ్ఞాపకం చేస్తున్నా, ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే మీ ఊరు వాళ్ళు కానీ మీ ప్రాంతం వాళ్ళు కానీ మీ బంధువులు కనిపిస్తే టెక్కు చేయమాకండి. ఏం చేయొద్దు. కొంతమందికి టెక్కు ఎక్కువ. వాళ్ళు ఊరోళ్ళు కానీ ప్రాంతం వాళ్ళు కానీ బంధువులు కానీ కనిపిస్తే ఏమిటో ఒక టెక్కు అస్సలు ఉండదు. వాళ్ళు ఒకవేళ మాట్లాడకపోయినా మీరు మాట్లాడండి, తప్పేమిటి? వాళ్ళు పలకరించకపోయినా మీరు పలకరించండి, నష్టం ఏమిటి? ఎందుకయ్యా అంటే వారు లేని దాన్ని నువ్వు కలిగి ఉన్నావు. ఏంటో చెప్పు. వారు లేనిదేమిటి, మనం కలిగి ఉందేమిటి? మనలో మనిషిని సృష్టించిన దేవుడు ఉన్నాడు. ఆ దేవుని యొక్క ఆత్మ మనలో నివసిస్తూ, ఆత్మదేవుడు మనలో నివసిస్తున్నాడు. ఆత్మ ఫలము ఏమిటట? ప్రేమ. దేవుని ప్రేమ మనలో ఉన్నట్లయితే ప్రేమగా పలకరిస్తాం.